మారిపోవాలి. వాళ్ళు పాత ముఖాలు ఎప్పుడు పాత ముఖాలు కాకుండా కొత్త వాళ్ళు ఉన్నారు. మంచిగా నెల రోజులుగా ఇంకా పత్రికలు మీడియా అంతా కూడా యుద్ధ రాత్రి యుద్ధ వార్తలే అన్నీ కూడా ప్రపంచ ప్రజలంతా కూడా దగ్గర గడుపుతున్నారు. ఇక్కడ తిరుపతిలో మన ఈ ప్రత్యేక సబ్జెక్ట్ కోసం నాకు తెలిసి వారం రోజులుగా ఆ యుద్ధాన్ని వ్యతిరేకించడానికి, ఆ యుద్ధానికి నిరసనగా దాని వ్యతిరేక కలతో వారం రోజులుగా ఆయన నిద్రలేదు. రాత్రి 9:30 ఫోన్ చేస్తే అక్కడే ఉన్నాడు, దాన్ని ఫీల్డ్ తెలుస్తూ. కాబట్టి ఇది ఊరూరా ప్రతి చోట జరగాల్సినటువంటి మహాకవి శ్రీశ్రీ ఒక మంచి మాట చెప్పాడు దాని గురించి. రక్తమంతా కలిసే రక్తం అన్నమాట, కాకుంటే కన్నీళ్ళ పోవడం. యుద్ధం అంటేనే బాధలు, ప్రమాదం, దుఃఖం, కన్నీళ్ళు. కాబట్టి ఈ యుద్ధం ఎంత అరత్తు కలిగించిందో, మొన్న మా ఇంటికి బంధువులు వస్తే తన్నూరి చికెన్ చిన్న ఉదాహరణ, చిల్లీస్ పోతే 400 రూపాయలు తీసుకున్నాం. అంతకుముందు వారం ముందు కూడా 270, అంతకుముందు 400 రూపాయలు. కాబట్టి ప్రపంచం ఎంత ప్రపంచ ప్రజలకంతా కూడా ఎక్కడో ఒక చిన్న యుద్ధం. నిజానికి ఈ ఆధునిక కాలంలో, ప్రాచీన కాలంలో పురాణాల్లో యుద్ధాలు ఏమో కానీ ఈ ఆధునిక కాలంలో తోట వెంకటేశ్వర చెప్పినప్పుడు అంతా కూడా రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, సామ్రాజ్య విస్తరణ ప్రయోజనం, ప్రపంచాన్ని గుప్పిట పట్టాలనేటువంటి అమెరికా దీనికి అంతా మన పోలీసు, ప్రపంచ పోలీసు ఎవరంటే అమెరికా. మనం శ్రీశ్రీ 20వ శతాబ్దం మహాకవి అంటే ఐన్స్టీన్ 20వ శతాబ్దం ప్రపంచ మహామనిషి. అంత మేధావి, అణువులో బ్రహ్మాండాలు గదించే శక్తి ఉంది అని ఆయన గుర్తించాడు. దాని ద్వారా మానవ కళ్యాణానికి శాస్త్ర విజ్ఞానం ఉపయోగపడాలని ఆయన కలగన్నారు. కానీ దాన్ని ఉపయోగించి 2వ ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు విరోషమాన ఆకాశంలో ప్రయోగించినప్పుడు ఆయన పసిబిడ్డ మాదిరిగా ఆయన ఏడ్చాడు. కాబట్టి యుద్ధం అంటే మనకి ఏం కనుకుంటుందంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఒక విషయము, ఒక దేశం యుద్ధం చేస్తే ఆ ప్రజలంతా యుద్ధం అనేది ధర్మయుద్ధం, అధర్మయుద్ధం. మన కురుక్షేత్ర యుద్ధం చూశారు కదా, ఏది ధర్మయుద్ధమో ఏది అధర్మయుద్ధమో తెలుసు. ఆ విధంగా ఏ యుద్ధమైనా ధర్మయుద్ధం, అధర్మయుద్ధం ఉంటుంది. అది మర్చిపోయి ఒక దేశం యుద్ధం చేస్తే ఆ దేశ ప్రజలంతా యుద్ధాలు సమర్థించాడు. ఐన్స్టీన్ గొప్ప మాట అన్నాడు. ఐన్స్టీన్ దేశభక్తి అంటే యుద్ధాన్ని, జాత్యహంకారాన్ని సమర్థించడం కాదు. అట్లా సమర్థించడం అంటే నా దేహం ముక్కలైనా సంతోషిస్తాను అన్నాడు. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా వసుదైక కుటుంబం అంటున్నాము, మానవ కళ్యాణం అంటున్నాము, విశ్వస్నేహం అంటున్నాము. కాబట్టి ప్రజల్లో ఆ వివేకం ఉండాలి, అందరూ యుద్ధాత్మ. కాబట్టి బుద్ధుడు ఇదంతా ఎంతోమంది మహానుభావులు ఒక ప్రశాంతమైన సుఖాలు, సౌఖ్యాలు అన్ని ప్రాణులు వాడి ప్రపంచ శాంతికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు. ఈ యుద్ధాన్ని ఈ తిరుపతిలో జరిగినట్టుగా ప్రతి చోట యుద్ధ వ్యతిరేక ఒత్తిడి రావాలి. ఈ కార్యక్రమం ఈ తిరుపతి రైతు సంఘంలో ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి చేయడం సంతోషంగా ఉంది. నమస్కారం.